చేసింది. ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యురాలు కాదు. మనం పాపం లేనివారని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసుకొచ్చుకుంది, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడిని నీతిమంతుని కనుక మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. మనం మోకరించి మౌనంగా నుండి మనల్ని మనం పరీక్షించాలి. సర్వశక్తి గల దేవుని యొక్క మన పాపములను ఎత్తుతుంది. సర్వశక్తి నీతిని కలిగిన తండ్రి, తప్పిపోయిన గొర్రెల వారు తప్పిపోయి వారి దేవుని ఆలోచనలను ఆశలను బిడ్డను అనుసరించింది. ఈ పరిశుద్ధమైన మేము చేయవలసిన చేయరాము చేసింది. వారు చేయడం ఏమీ లేదు. అయినా మాత్రమైన క్రీస్తు ద్వారా మీరు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా పాపపీడితులైన మమ్మల్ని, ఓ దేవా రక్తదోషులను ఒప్పుకొని వారిని రాయడం పశ్చాత్తాపపడి వారిని తెలియజేస్తుంది. మరియు మీకు కనికరము తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు బ్రతుకులాగున ఈ శుద్ధతతో జీవించలాగున ఆయన నిన్ను దయచేయండి. ఆమేన్. Amen.
ఆశించకూడదు. ఫస్ట్ వినాలి, 2 నమ్మాలి, 3 సహనం పాటిస్తూ నిల్చుండాలి, 4 నాకు ఏమంటారు ఆశించకూడదు ఏది. ఇదంతా కంక్లూడ్ చేస్తూ ఒకే ఒక కథ చెప్పి నా వాక్యాన్ని నేను ముగిస్తాను. అనగనగా ఒక ఊర్లో ఒక గాడిద ఉందన్నమాట. ఆ గాడిదకున్న బాధ్యత ఏంటంటే ఆ యజమాని ఆ ఊరంతా తిరిగి ఆ ఊరిలో మిగిలిపోయిన మాసిపోయిన బట్టలన్నీ ఆ గాడిదకి అడ్డు ఒక సంచి ఇటు సంచి తగిలించి ఆ సంచిలో ఆ బట్టలు వేసి ఆ గాడిదని నది ఒడ్డు దాకా తీసుకెళ్ళి ఉతికించి తీసుకురావడం అనేది యజమాని పని అన్నమాట. ఈ నదికి వెళ్ళే దారిలో ఒక పిల్ల కాలం ఉందన్నమాట. ఆ పిల్ల కాలం దాటడం కోసం ఆ ఊరోళ్ళు ఈ తాటి రేపర్లు వేశారు. ఎందుకంటే ఆ పిల్ల కాలంలో నడవడం కష్టం కదా అని చెప్పి. సో రోజు గాడిద వెళ్తుంది వస్తుంది. కానీ ఒక రోజు అనుకోకుండా ఒక ఇంట్లో చుట్టాలు ఎక్కువ మంది వచ్చేసరికి బట్టలు ఎక్కువయ్యేసరికి గాడిద కొంచెం ఇసుక్కుంది. ఏంటిది ఇంత బరువు ఎత్తున్నాడు ఏంటి, అసలు జాలి ఉండలేదని చెప్పి. సరే చెప్పి అయినా కూడా అని చెప్పి వెళ్ళిపోయి ఆ రోజు పని ముగించుకుంది. యజమానికి కూడా జాలి అనిపించింది, అరే చాలా బరువు వేసాను అని చెప్పి. ఆ రోజు ఏం చేశాడంటే తర్వాత రోజు యజమాని రోజు బట్టలు మోస్తుంది కదా, సరే ఇది ఇంకో పనికి తీసుకెళ్దామని చెప్పి యజమాని ఉప్పు సాల్ట్ మోసే ఒక కార్ఖానాకి తీసుకెళ్ళాడు. ఆ కార్ఖానా నుంచి అక్కడ ఎండబెట్టిన సాల్ట్ని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇండస్ట్రీలో పోయడం గాడిదకి ఇచ్చిన పని అన్నమాట. సర్లే ఇదైతేనే అని చెప్పి నిన్నటి మీద బరువు దక్కింది కదా అని చెప్పి గాడిద భారాన్ని వేసుకొని నడవడం స్టార్ట్ చేసింది. వెళ్తూ ఆలోచిస్తున్న టైంలో సడన్గా వర్షం పడటం స్టార్ట్ అయింది. వర్షం పడేసరికి గాడిదకి తెలియకుండానే తన మీద ఉన్న బరువు అంతా తగ్గిపోతున్నట్టు అనిపించింది. దేంట్లో ఇది భలే ఉంది, ఇది బరువు అంతా తగ్గిపోతుంది అని చెప్పి పళ్ళన్నీ బయట వేసుకుని నవ్వడం స్టార్ట్ చేసి సరే అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి యజమాని ఏమన్నా అంటాడేమో భయం వేస్తుంది. కానీ ఈ వర్షం పడటం చూసిన యజమాని సరేలే వర్షం పడింది కాబట్టి కరిగిపోయి ఉంటుందిలే అని చెప్పి గాడిదని ఏమన్నా, అరే ఇది భలే ఉంది ఈ టెక్నిక్, ఏదో నన్ను ఏమంటలేదు, ఇది ఇలా అయితే నేను చాలా ఫ్రీగా ఉండొచ్చు, ఈ భారం లేకుండా ఉండొచ్చు అని చెప్పి గాడిద 2వ రోజు అదే పని చెప్పేసరికి సరే అని చెప్పి ఇంకొద్ది ఎక్కువ ఏమన్నట్టు సైకిల్ చేసి సరి చేసుకొని ఎక్కువ ఉప్పు వేసుకొని మొదలయ్యి వెళ్తుంది. కానీ ఆకాశం వైపు చూస్తుంది, ఎండ ఉంది గట్టిగా, వర్షం పడటం. నిన్న బాగానే పడింది, ఈరోజు వర్షం లేదు, నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చింది, నేను బట్టలు తినడానికి నడుపుతుని వెళ్ళడానికి అక్కడ పిల్లకాలం ఉంటుంది కదా, ఆ నీళ్ళలో ఒకసారి మునిగితే సెట్ అయిపోద్ది అని చెప్పి ఆ భారాన్ని వేసుకొని ఆ పిల్లకాలంలోకి వెళ్ళి కూర్చొని కాసేపు నేచురల్ స్పాని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నాను. రిలాక్స్ అవుతున్న క్రమంలో మళ్ళీ ఉన్న ఉప్పు అంతా జారిపోయింది. సరే అని చెప్పి మళ్ళీ లెగిసి ఉన్న కొద్ది ఉప్పు పట్టుకొని యజమాని దగ్గరికి వెళ్ళి దీనంగా మొహం పెట్టింది. కానీ ఈసారి యజమాని కోపం వచ్చింది, ఎందుకంటే బయట వర్షం పడలేదు. నిన్నంటే వర్షం పడింది, ఈరోజు వర్షం పడ్డా, ఉప్పు అంతా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందని ఆలోచిస్తే అప్పుడు ఈ బుర్ర తక్కువ గాడిగా తెలివితేటలు గ్రహించిన యజమాని ఆ 3వ రోజు ఏం చేస్తాడంటే సరే కదా అని చెప్పి అని చెప్పి ఈరోజు మనం దూద్ మోద్దాం, నిన్న బట్టల బద్దాలు మోస్తున్నావు, ఉప్పు మోసావు, ఈరోజు దూద్ మోద్దుగా నువ్వు దూదిని మోసుకెళ్ళి ఆ ఇండస్ట్రీలో పడేద్దాం. దూద్ అంటే కాటన్, పత్తి. ఆ సంచిలో వేసుకున్న తర్వాత సరే ఇదేముంది, ఉప్పే కరిగిపోయింది, అన్నీ ఇదే ప్రిన్సిపల్ మీద ఫాలో అవుతాయి అని చెప్పేసి ఆ గాడిద వెళ్ళుకుంటే వర్షాలు ఆగిపోయేసరికి మళ్ళీ ఆ కాలంలో మునిగి కాసేపు రిలాక్స్ అయ్యి చాలాసేపు అయితే ఎంతో ఫీల్ అవుతున్నా యజమాని అని చెప్పి ప్లీజ్ కూర్చోండి. చూసేసరికి కాడు పట్టి ఇట్లా ఏంటిది, నేను బాగానే నుంచున్నాను, ఈరోజు ఏమైంది, ఒకవేళ ఇక్కడ బురద ఉందేమని చెప్పి పక్క జరిగి మళ్ళీ నుంచోడానికి ట్రై చేసి అయినా పట్టి ఇట్లా అక్కడ నుంచి యజమాని అరుస్తూ కర్ర పట్టుకొని రావటం కనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. బలవంతా తెచ్చుకొని ఒకసారి నుంచొని కాళ్ళ నుంచి బయటకు వచ్చి అడుగు బయట తీసింది. అడిగేసరికి ఈ బరువంతా వెనక్కి లాగేసరికి పిల్ల బయటికి వెనకబడిపోయింది. అయినా సరే నా యజమాని పడతాడే అని భయంతో ఎక్కి గట్టెక్కి ఓకే పైకి గట్టెక్కేసాను అనేసరికి మళ్ళీ వెనక్కి లాగేసింది. మళ్ళీ కాలంలో పడిపోయింది, మళ్ళీ బరువు పడిపోయింది. ఈ గాడిదని ఎందుకు పోల్చానంటే దేవుడు మన జీవితాన్ని ఏర్పరచుకునే విధానం దేనికంటే ఆయన పని చేయటం కోసం, లేదా
ఆయన సెంట్రిక్ గా జీవితంలో ఉండటం కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు.